వేసవిలో వేడి ఉక్కపోతలతో చర్మానికే కాదు మన కళ్లకు కూడా సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. తీక్షణమైన ఉష్ణం మూలంగా కళ్లల్లో తడి ఇంకిపోతూ తరచుగా పొడారిపోతూ ఉంటాయి. అంతేకాదు వేసవిలో దుమ్ము ధూళి కూడా బాగా రేగిపోతూ ఉంటుంది. బయటకు వెళ్లినప్పుడు ఈ దుమ్ము ధూళి మూలంగా కళ్లు రెండు ఎర్రబారి నీరు కారుతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? వేడి ఉక్కపోతలు దుమ్ము ధూళి తదితరాల నుంచి కళ్లను ఎలా కాపాడుకోవాలి? వేసవిలో కళ్ల సంరక్షణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్లో ఒకటేమో ఏమంటే డే డ్యూరేషన్ ఎక్కువ, నైట్ డ్యూరేషన్ తక్కువ. రెండోది ఎన్విరాన్మెంట్లో వేడి ఎక్కువ ఉండేదానివల్ల ఎవాపరేషన్ ఈజీగా అవుతుంది. బాడీ నుంచి ఎవాపరేషను, కండ్ల నుంచి ఎవాపరేషన్ జరిగి డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ సమ్మర్లోనే మనము అవుట్డోర్ ఎక్కువ చేస్తుంటాము. ఎందుకు? హాలిడేస్ అని, టూర్స్ అని ఇలాంటివి. ఈ అవుట్డోర్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ డ్రై ఐ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఈ సమ్మర్ దీంట్లో ఈ గాడ్పు, ఈ గాలి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ ఎవాపరేటివ్ డ్రై అనేది కామన్. ఇంకోటి డీహైడ్రేషన్, బాడీలో ఫ్లూయిడ్ తగ్గుతుంది ఈ సమ్మర్లో. ఈ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కూడా టీయర్ సెక్రెషన్ తగ్గి ఈ డ్రై అయ్యే వచ్చే అవకాశం ఉంది. సమ్మర్లో ఐ కేర్ అంటే బయట పోయినప్పుడు అంతా తప్పనిసరిగా ప్రొటెక్టివ్ గ్లాసెస్. సో ఇట్ విల్ ప్రివెంట్ ది ఎవాపరేషన్, ఇట్ విల్ ప్రివెంట్ ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది అల్ట్రావైలెట్ రేస్. సో ఈ అల్ట్రావైలెట్ రేస్ వల్ల ఈ టెరిజం అనే జబ్బు, క్యాట్రాక్ట్ అనే జబ్బు, మ్యాకులార్ డీజనరేషన్ అనే జబ్బులు వస్తుంటాయి. కాబట్టి కంపల్సరీగా బయట తిరిగినప్పుడు సమ్మర్లో ప్రొటెక్టివ్ ఐవేర్ ఒకటి ఇంపార్టెంటు. సమ్మర్లో డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవడము, మరీ మధ్యాహ్నము బయట తిరగకుండా ఉండడము, ముఖ్యంగా డ్రైవింగ్ చేయడము అలాంటివి తగ్గించాలి. ఎందుకంటే డ్రైవింగ్ అప్పుడు కూడా ఈ బ్లింక్ రేట్ బాగా తగ్గిపోయి ఐస్ డ్రై అయ్యే అవకాశం ఉంది. సో డీహైడ్రేషన్ కాకుండా ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడము, తర్వాత అవసరమైతే ఆర్టిఫిషియల్ టియర్స్, లూబ్రికెంట్స్ కూడా వాడడం